పశ్చిమ దేశ యుద్ధం ఎప్పుడు ముగిస్తుంది? అసలు ఈ యుద్ధం ముగించేది ఉందా లేదా అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్నారు వేరే వేరే దేశాల్లో. అయితే రీసెంట్గా నరేంద్ర మోడీ గారితో ట్రంప్ గారు 40 నిమిషాల పైగా మాట్లాడారట. అయితే ఈ యుద్ధం అనేది ముగిస్తుంది. నరేంద్ర మోడీ గారు అప్పట్లో కూడా ఇరాన్ కూడా చెప్పింది కదా, మాకు మధ్యవర్తం అనేది ఇండియా మీద మాకు భరోసా ఉంది, నరేంద్ర మోడీ గారు మధ్యవర్తి చేస్తే మాకు ఓకే అన్నట్టు ఇరాన్ కూడా ప్రకటించింది అని చెప్పి చెప్తున్నారు. రీసెంట్గా ఇస్లామాబాద్ వేదికగా అక్కడ టాక్స్ అనేవి జరిగాయి, కానీ ఆ టాక్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మరి ఈ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఇటు ఇరాన్, ఇటు యుఎస్ఏ, ఇజ్రాయెల్ అన్నీ ఒప్పుకుంటాయా వాళ్ళ షరతులకి అనేది ఒక ప్రశ్న ఉంది. ఇక రీసెంట్గా మనము చైనా ఏం చెప్పిందంటే, మా షిప్పులు అటు నుంచి వెళ్తాయి, ఆ షిప్పులను ఎవరైనా ఆపేవాళ్ళు ఉంటే ఆపండి, మేము చూస్తాము. ఇది ఇరాను, ఇజ్రాయెల్, యుఎస్ వార్ కాదు, చైనా వార్గా మారిద్ది అని చెప్పి ఘాటుగా స్పందించారు చైనా ప్రైమ్ మినిస్టర్. అయితే రీసెంట్గా వాళ్ళ షిప్పులు కూడా ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళడం అయితే జరిగినాయి. ఇరాన్ వాళ్ళు కూడా చెప్పారు, ఆల్రెడీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మేము మూసేస్తున్నాము, మాకు అనుకూలంగా ఉండే వాళ్ళని అందరినీ పోనిస్తాము, మాకు వ్యతిరేకంగా మా మీద దాడులు చేసేవాళ్ళు, మేము మాతో యుద్ధం చేసే వాళ్ళని మాత్రం అటు నుంచి పోనివ్వమని చెప్పి, అదిగాక ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇరాన్ పై నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ పై నుంచి వెళ్ళే ప్రతి షిప్ని మేము ఆపుతాము, ఆ షిప్పుల్ని పేల్చేస్తామని కూడా చెప్పారు. ఎవరైనా ఇరాన్కి డబ్బులు ఇచ్చి అటు నుంచి షిప్పు పోతే మాత్రం నేను ఊరుకోను, ఏ షిప్ అయినా ఆపేస్తానని చెప్పి దాని మీద ఒక కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్కి ఇరాన్ కూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒక షిప్పు కానీ మా పోర్టు కానీ ఏదైనా దానికి చిన్న దెబ్బ తగిలినా కూడా పశ్చిమ దేశం మళ్ళీ భగ్గుమంటుంది. సౌదీ కానీ, ఖతర్ కానీ, అరబ్ దేశాల్లో ఉన్న అన్ని పోర్టులను పేల్చేస్తామని చెప్పి వాళ్ళు కూడా స్ట్రైట్గా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి యుద్ధం అనేది ముగిస్తుంది అని చెప్పి ట్రంప్ కూడా పదే చెప్తున్నారు. మరి చూస్తే ఇటేమో ముగిసే చూస్తే మనకు కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇటు ట్రంప్ గారు ఇటేమో మోడీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ టాక్స్ మళ్ళీ టర్కీలో జరుగుతాయి అంటున్నారు. ఈ టాక్స్ ఫలిస్తే యుద్ధం అనేది ముగిస్తుంది అని చెప్పి కొంతమంది అనాలిసిస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి చూద్దాం మరి ఎప్పుడు ముగిస్తుంది యుద్ధం అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.